బాబీ గారు. అందరికీ నమస్కారం అండి. జనరల్గా టైం బాగుంటే హీరోలు అవుతారు అంటుంటారు బయట కొంతమంది. కానీ టైమింగ్ బాగుండి హీరో అయినోడు నవీన్ పోలిశెట్టి. అంటే ఎంత టైమింగ్ అంటే నాకు తెలిసి 1 year బ్యాక్ రెగ్యులర్గా మాట్లాడుతుంటాను నవీన్తో నేను. యాక్సిడెంట్ అయింది మనోడికి, అందరికీ తెలుసో తెలీదో, సాలిడ్ యాక్సిడెంట్. చెయ్యి కాలు ఎక్కడెక్కడ విరిగిపోయినాయి. తర్వాత కటసీగా మాట్లాడుతుంటే, అన్న ఇరిగిపోయింది పక్కన పెడితే ముందు రైటర్స్ కావాలన్న నాకు రికార్డ్స్ తీయడానికి అంటున్నాడు. రైటర్స్ ఏంటి తమ్ముడు, నువ్వు ముందు యాక్సిడెంట్ ఇంది బెడ్ మీద రసి లేదన్నా, నాకు రైటర్స్ కావాలంటే నాకు తెలిసిన ఒక 3-4 సజెస్ట్ చేసి పంపించా. మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న సరిపోవట్లేదన్నా ఇంకెవరో కావాలని. ఏమో ఎక్కడి నుంచి పట్టుకొస్తాం, ఉన్న రైటర్స్ అందరినీ పంపిస్తే నువ్వు నీ ఎనర్జీకి వాళ్ళు మ్యాచ్ అవ్వక పారిపోతున్నారు తమ్ముడు అంటే. అలా తనే కూర్చొని తనే ఒక కథ పట్టుకొని ఒక బ్యూటిఫుల్ టీమ్ని ఆర్గనైజ్ చేసుకొని ఇలాంటి సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది సామాన్యమే కాదు. అంటే సినిమా మొత్తం చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, నవీన్ ఒక్క ఫ్రేమ్లో కూడా ఎనర్జీ వదలట్లా. ఒక్క ఫ్రేమ్ ఎక్కడో చోట రిలాక్స్ అవుతారు ఎవరొకళ్ళు, డైరెక్టర్ అయినా సరే, టెక్నీషియన్స్ అయినా, యాక్టర్స్ అయినా, ఎక్కడో చోట 1 frame వదిలేస్తాం. వదలట్లేదు అతను. నమ్మి 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 ఎనర్జీతో బౌన్స్ అవుతానే ఉన్నాడు. బౌన్స్ అంత నవ్వుతూ చేస్తున్నాడు కదా, లోపల ఎంత లాభం ఉందో నాకు అర్థమవుతుంది. ఎందుకు అవ్వం మనం హీరో, ఎందుకు నిలదొక్కోలేం, ఎందుకు ఈ పెద్ద సర్కిల్లో నేను ఉండకూడదు, నాకు ఎందుకు మార్కెట్ ఉండకూడదు అనేది ప్రతి స్మైల్ కల అతను పడ్డ కష్టం, అతనుకున్న లాభ నాకు అనిపించింది. నవీన్, నీ కష్టం ఇలానే వెళ్తావు, నీకేం చెప్పక్కర్లేదు. బట్ చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నీకు తెలియని ఒక గుడ్ న్యూస్ చెప్తాను నీకు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారిని కలిశాను నేను నెక్స్ట్ చేయబోతున్నాను వన్ ఆఫ్ ద మీటింగ్లో. ఆయన సినిమా చాలా బాగుందంట కదా బాబీ, నవీన్ పోలిశెట్టిది అనగానే ఓ రోజు అన్నారు. అవునన్నయ్య చాలా బాగుంది. ఎంత ఎనర్జీ ఉంటుంది అబ్బాయికి. ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో నాకు బాగా నచ్చిన హీరో నవీన్ అని చెప్పాడు. ఆయన సినిమా సక్సెస్ అయ్యి ఆయన ఆనందంలో ఉంటూ నీ సినిమా సక్సెస్ను కూడా ఎంజాయ్ చేశాడు చిరంజీవి గారు. సో ఆయన కళల్లో పడి ఆయన మెప్పు పొందావు నవీన్. ఇది నేను దాచిపెట్టి, నేను తప్పకుండా ఈ ఈవెంట్కి నువ్వు నన్ను పిలుస్తూ వచ్చినప్పుడు చెప్పాలనుకుని దాచిపెట్టాను. ఐఎమ్ షేరింగ్ దిస్. అండ్ డైరెక్టర్ మారీకి అండ్ చిన్మయ్కి